హార్ట్ అటాక్ ప్రస్తుతం ఎవ్వరి నోట విన్నా ఇదే మాట. వయసుతో సంబంధం లేకుండా గుండె వ్యాధులు పెరిగిపోతున్నాయి. ఉన్న చోట కుప్పకూలి చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. అలాంటి హార్ట్ పేషెంట్ల కోసం దేశంలోనే మొదటిసారి కొత్త టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేశారు వైద్యులు. ఇంతకీ ఏంటా టెక్నాలజీ, అది ఎలా పనిచేస్తుంది? వాట్స్ ది స్టోరీ? గుండెలోని రక్తనాళాల్లో రక్త ప్రసరణకు అడ్డంకులు ఏర్పడటం, రక్తనాళాలు పూడుకుపోవడం, రక్తాన్ని గుండె సరిగా సరఫరా చేయకపోవడం తదితర కారణాల వల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. అయితే గుండెపోటు వెనుక చాలా కారణాలు ఉండొచ్చు. గుండెపోటు అనేది ఒకప్పుడు వయసు పైబడిన వ్యక్తుల్లో వచ్చేది. కానీ ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా, చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎప్పుడు ఎవరికి వస్తుందో చెప్పలేని పరిస్థితి. స్కూల్కి వెళ్లే వాళ్ళు సైతం హార్ట్ అటాక్ తో చనిపోతున్నారంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ లో ఈ పరిస్థితి ఎక్కువవుతోంది. 100 మందిలో 30 మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. మానసిక ఒత్తిడి, మారుతున్న ఆహార శైలి తదితర కారణాలతో ఈ కేసుల సంఖ్య ఎక్కువవుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. అయితే హార్ట్ అటాక్ తో బాధపడే వారికి ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో ఇమేజ్ క్లారిటీ ఉండటం లేదు. దీనివల్ల వైద్యులు కొంత ఇబ్బంది పడుతున్నారు. అయితే తాజాగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ పేషెంట్లకు అందుబాటులోకి వచ్చింది. అదే ఇమేజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. వీటి ద్వారా పేషెంట్ హార్ట్ ఇమేజెస్ లో ఖచ్చితత్వం పెరుగుతుంది. జపాన్, అమెరికా వంటి దేశాలలో ఇప్పటికే ఈ టెక్నాలజీని వినియోగిస్తూ మంచి ఫలితాలను రాబడుతున్నారు. మన దేశంలో మొదటిసారి భాగ్యనగరంలో ఇమేజింగ్ ఆర్టిఫిషియల్ టెక్నాలజీ రోగులకు అందుబాటులోకి రానుంది. ఓనస్ ఆసుపత్రి ఈ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ టెక్నాలజీ వల్ల రెగ్యులర్ చికిత్సతో పోలిస్తే ఖర్చు కూడా తక్కువ కానుంది. చికిత్సలో ఖచ్చితత్వం పెరగడంతో పాటు సర్జరీ సమయం కూడా తగ్గుతుందంటున్నారు వైద్యులు. అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ ఇమేజింగ్ పరికరాలు, ప్రత్యేకమైన కార్డియాక్ సర్జరీ సూట్లతో ఇమేజింగ్ ఖచ్చితత్వం పెరగనుంది. బయట దేశం నుంచి దిగుమతి చేసుకున్న ఈ ఎక్విప్మెంట్ పై 4 డాక్టర్లు ప్రత్యేక శిక్షణ పొందారు. మాది 6th యానివర్సరీ సందర్భంగా వీఆర్ లాంచింగ్ హార్ట్ ఇన్స్టిట్యూట్, ఓనస్ హార్ట్ ఇన్స్టిట్యూట్, which is artificial intelligence based with advanced imaging system, which is the first time we are launching in India, where patient ki stenting చేసే విధానంలో, డయాగ్నోస్ చేసే విధానంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ, జపనీస్ టెక్నాలజీ ఇది. సో దీనివల్ల పేషెంట్కి యాక్యురేట్గా ఎంతవరకు స్టెంట్ పాస్ చేస్తున్నాము, ప్లస్ ఎంతవరకు ల్యూమన్ బ్లాక్ ఉంది, ఒకవేళ ఇబ్బంది అవుతుంటే సర్జన్కి ముందే తెలిసిపోతుంది అన్నట్టు. దీనివల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే యాక్యురసీ, ప్రిసిషన్ అండ్ గుడ్ అవుట్కమ్, లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఉంటాయి అన్నట్టు. ఇది యూజువల్గా అప్రాక్సిమేట్గా ప్రజెంట్ కాస్ట్ అరౌండ్ 1.5 lakhs నుంచి 3.5 lakhs వరకు, డిపెండింగ్ అపాన్ సింగిల్ స్టెంట్ అయితే అరౌండ్ 1.5 lakhs, అండ్ నెంబర్ ఆఫ్ స్టెంట్స్ పెరిగే కొద్దీ అరౌండ్ 50,000 to 80,000 పెరుగుతుంది. బట్ వెన్ కంపేర్ టు అదర్ హాస్పిటల్స్ ఇది ఆల్మోస్ట్ 1 to 1.5 lakhs తక్కువనే ఉంటుంది మన దగ్గర. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే ఒక మనిషి ఒక 6 నెలలు కష్టపడేదానికన్నా ఇది ఒక 5 to 6 minutesలో యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. మీరు చూసినట్లయితే ఇప్పుడు రోబోటిక్స్ లాంచ్ చేసాం మేము. ఒక సర్జన్ 1.5 hours చేసిన పని ఇది 4 to 6 minutesలో కంప్లీట్ చేస్తుంది, విత్ యాక్యురసీ, లెస్ మినిమల్ ఇన్వాజివ్ సర్జరీ అంటారు. అంటే కోత తక్కువ ఉంటుంది, బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది, ఫాస్టర్ రికవరీ ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అంతే. నువ్వు చాట్ జీపీటీలో ఎంటర్ చేస్తే ఇన్ఫర్మేషన్ గంట సేపు చేయాల్సినది 2 నిమిషాల్లో మొత్తం డేటా అంతా ఇచ్చేస్తుంది. దానివల్ల మనకు యాక్యురసీ పెరుగుతుంది. అండ్ మేము CD రైట్ చేసి ఇస్తాం, యూ కెన్ గో అండ్ టేక్ ఎనీ ఒపీనియన్ ఎనీవేర్. ఇక్కడ మా దగ్గర ప్రజెంట్గా 4 members డాక్టర్స్ అందుబాటులో ఉన్నారు. హార్ట్ అటాక్ రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా వాకింగ్ తో పాటు ఎక్సర్సైజ్ మస్ట్ అంటున్నారు వైద్యులు. వీటితో పాటు ఖచ్చితంగా హార్ట్ చెకప్ చేయించుకోవాలని సూచిస్తున్నారు. గుండె అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్ అందరికీ కూడా, ఎందుకంటే మన బాడీకి మొత్తం బ్లడ్ సప్లై చేస్తుంది. దానికంటే ప్రపంచంలో ఎక్కువ మరణాలు సంభవిస్తూ ఉండేది గుండె జబ్బుల వల్లనే, పర్టికులర్లీ హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్ వల్ల. సో ఇది చాలా ఇంపార్టెంట్. అంటే 50-60 సంవత్సరాలు వస్తేనే హార్ట్ అటాక్ అని వినేవాళ్ళము, బట్ అదంతా మారిపోయింది. సో 30 years నుంచి కూడా ఇప్పటికి రిస్క్ అనేది పెరుగుతూ ఉంది. ముఖ్య కారణాలు ఏంటి మనకి హార్ట్ అటాక్స్ రానికి ఏ వయసు వరకేనంటే బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీ, స్మోకింగ్, ఆల్కహాల్. దీని తర్వాత నెక్స్ట్ ఈ మధ్య కాలంలో హార్ట్ అటాక్స్ కానీ ఈ మరణాలు దేనివల్ల అంటే ఒబిసిటీ అంటాం. ఒబిసిటీ అండ్ మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. అంటే ఊబకాయం, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకోవడం అనేది చాలా రిస్క్ ఫ్యాక్టర్. సో దీనివల్ల ఏంటంటే మనకి బార్డర్ లైన్ డయాబెటీస్ కానీ, బీపీ పెరగడం, కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్ అన్నీ వస్తాయి. సో పొట్ట ఊబకాయం ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫిజికల్ ఇన్యాక్టివిటీ అంటే ఈ సొసైటీలో ఎవరి జాబ్స్ చూసుకున్నా సిట్టింగ్ జాబ్స్ అయిపోయి. సో కంటిన్యూస్లీ సిట్టింగ్ జాబ్స్, మొత్తం కూర్చొనే ఉంటున్నారు. ఇంటికి వచ్చినాక టీవీ అడిక్షన్స్తో కూర్చొనే ఉంటున్నారు. ఎక్సర్సైజ్ అనేది ఎక్కడ ఉండట్లేదు. ఫుడ్స్ కూడా బికాస్ ఆఫ్ ఈజీ డెలివరీ ఫుడ్స్ అనేది కూడా అవుట్ సైడ్ ఫుడ్స్ ఎక్కువ అయిపోయింది. సో ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ కాజ్ చేస్తున్నాయి, ఒబెసిటీ కాజ్ చేయడానికి.
ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా కంట్రోల్లో చేసుకోవాలి అంటే మనం హెల్తీ లైఫ్ స్టైల్ అనేది అలవర్చుకోవాలి. ఈ హెల్తీ లైఫ్ స్టైల్ అంటే రెండే అండి ప్రధాన కారణాలు. ఒకటి ఆరోగ్యకరమైన ఆహారము ఇంట్లో చేసుకొని కూరగాయలు పండ్లు అనేది ఎక్కువ తినాలి నాన్ వెజిటేరియన్ కంటే. రెండోది ఎక్సర్సైజ్, మినిమం 30 మినిట్స్ పర్ డే ప్రతి ఒక్కరు కూడా ఈ ఎక్సర్సైజ్ నియమాన్ని పాటించాలి. స్మోకింగ్, ఆల్కహాల్ వంటి వాళ్ళకి దూరంగా ఉండాలి. రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం, బీపీ, షుగర్ ఇలాంటివి ఉన్న వాళ్ళు స్ట్రిక్ట్ కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇవన్నీ చేస్తే మనం హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాన్ని తగ్గించుకోవచ్చు, దానివల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు. కొత్త టెక్నాలజీ అన్ని ఆసుపత్రుల్లో అందుబాటులోకి వస్తే రోగులకు మరింత సౌకర్యవంతంగా ఉండనుంది. వయసుతో సంబంధం లేకుండా గుండెను కాపాడుకోవడానికి ప్రయత్నించాలి. గుండె ఆరోగ్యం కోసం పోషకాహారాన్ని తింటూ ఉండాలి. ధ్యానం లాంటివి చేస్తూ ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యాలి.